ఓం గం గణపతే నమః స్వర్ణలక్ష్మి నమస్తే అస్తు పరబ్రహ్మ స్వరూపిణి రాజ్యం దేహి ధనం దేహి సర్వకామాంచ దేహి మే. ఏప్రిల్ మంత్ లో 3 రకాలైన విశిష్టతలు ఉన్నాయి. చాలా ముఖ్యం అందరూ తెలుసుకోవటం. ఈ మంత్ లో జ్యోతిష శాస్త్రం ప్రకారం చూసుకుంటే 4 గ్రహాలు మారుతూ ఉన్నాయి. సూర్యుడు, కుజుడు, ఈ 2 పూర్వ గ్రహాలు ఇవి మారుతూ ఉన్నాయి. బుధుడు, శుక్రుడు కూడా మారుతూ ఉన్నాయి. ఇవి శుభగ్రహాలు అనుకోవచ్చు. ఈ 4 యొక్క గ్రహాల యొక్క పరిస్థితిని, వాటి యొక్క స్థితిగతులను బట్టి ఈ మంత్ ఎలా ఉందో మనం చూద్దాం. ఇది కాకుండా ఒకటి, ఈ మాసంలో మనకి అక్షయ తృతీయ ఉంది. 19వ తారీఖు వస్తుంది. ఎప్పుడైతే అక్షయ తృతీయ వస్తుందో మంచి మంచి పనులు కనుక చేస్తే ఆ వచ్చిన పుణ్యం మనకి ఎప్పటికీ స్థిరంగా ఉంటుంది. ఎన్ని జన్మలైనా పోదు అని చెప్పేసి శాస్త్రంలో వివరించడం జరిగింది. ఇంకా అందరికి బాగా నానుడు ఏంటంటే ఆ రోజు ఏ పని కనుక చేస్తే మనకి స్థిరంగా ఉంటుంది. అందుకని బంగారం కొనుక్కోవటము, పవిత్రమైన వస్తువులు కొనుక్కోవటము, దాన ధర్మాలు చేయటం అనేది ఇంకా చాలా విశిష్టత కలిగిన గొప్ప గొప్ప మనకి అవకాశాన్ని జీవితం ఎదగటానికి ఈ రోజు అనేది పుణ్యప్రదంగా ఉంటుంది అని గమనించాలి. ఇది కాకుండా ఈ మంత్ వచ్చేటప్పటికి 15 డేస్ వచ్చేటప్పుడు చైత్ర మాసంలో, ఇంకొక 15 డేస్ వైశాఖ మాసంలో ఉంటుంది. వైశాఖ మాసంలో ఉదక కుంభ దానం అంటారు. అంటే పేరు ఏంటంటే చాలా టఫ్గా పెద్దగా ఉంటుంది. అంటే సింపుల్ లాంగ్వేజ్ చెప్పంటే వాటర్ బాటిల్స్ అనుకోవచ్చు. ఉదకం అంటే నీళ్లు, కుంభం అంటే కొట్టుకున్న పాత్ర. ఈ పాత్రలో కలిపి ఆ దానం కనుక చేయగలిగితే దాన్ని మహాపుణ్యం వస్తుంది అని చెప్తారు. అంటే ఎన్నో రకాల కర్మలన్నింటినీ పోగొడుతుంది అని చెప్తారు. ఉదాహరణకు మేము మా క్లయింట్ కి ఒకళ్ళకి బెంగళూరులో ఈ ఉదక కుంభదానం 2-3 సంవత్సరాల క్రితం చేస్తాము. ఏం చేయాలి? ఒక రాగి చెంబు తీసుకొని దాని నుంచి మంచి నీళ్లు పెట్టుకొని అందులో ఒక యాలకాయ కానీ ఒక లవంగా కానీ వేసి దానికి కొంచెం పట్టిక కానీ ఏదైనా బెల్లం కానీ అందులో కొంచెం కలిపేసి ఆ చెంబుకి లేదంటే ఆ పాత్రకి మనం పసుపు కుంకుమ పెట్టి ఆ పాత్రతో సహాయమైన సద్బ్రాహ్మణులు కానివ్వండి, వేద పండితులు కానివ్వండి, పితృ సమానులు కానివ్వండి, లేదా గురువు సమానులకు సంబంధించిన వాళ్ళకి కానీ మనం ఆ పాత్ర దానం చేయగలిగితే దాన్ని ఉదక కుంభ దానం అంటారు. ఇలా చేయగలిగితే సూపర్. అలా చేయలేని వాళ్ళు కూడా దానికి మీరేం నిరుత్సాహపడిన అవసరం లేదు. ఈ ఇయర్స్ దాకా ఎప్పుడైనా ఒక వీడియోలో చెప్తే ఇది ఏం చెప్తానంటే వాళ్ళకి వాటర్ బాటిల్స్ దొరుకుతాయి. మనకి చలివేంద్రాలని అవి ఇవి పెడుతూ ఉంటారు పూర్వకాలంలో. ఇప్పుడు ఆ రోజు అలా పెడితే ఎవరు వాటిని కూడా చూడరు, ఆవరు. ఎందుకంటే ఎక్కడ మనం కంటామినేటెడ్ వాటర్ తాగుతాము, ఏమవుతుంది, హాస్పిటల్కి వెళ్తే మళ్ళీ 2-3 వేల బిల్లు అవుతుందని చెప్పేసి అందరూ భయపడుతూ ఉంటారు. కాబట్టి బెస్ట్ థింగ్ ఏంటంటే బ్రాండెడ్ వాటర్ బాటిల్స్ అంటే అవి చక్కగా తీసేసుకొని అందరికి దానం చేసుకుంటా వెళ్ళిపోతూ ఉంటే అదే పుణ్యం వస్తుంది. ఇప్పుడు కాలమాన దేశ పరిస్థితులకు అనుగుణంగా మార్పు చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇది నేను చెప్పడం తోటి 2 ఇయర్స్ బ్యాక్ ఒక లేడీ నాకు ఫోన్ చేసి మీరు చెప్పిన ఉదక కుంభదానాన్ని వాటర్ బాటిల్స్ నేను ఆఫీస్ కార్ లో పెట్టుకొని తీసుకుని వెళ్ళానండి. అందరికి చక్కగా ఇచ్చుకుంటే వెళ్ళిపోయాను. అందరూ థ్యాంక్స్ చెప్పారండి అని చెప్పారు. ఇలా మీరు చక్కగా నీళ్ళని, వాటర్ బాటిల్స్ వీటిని దానం చేస్తే చాలా చాలా కలిసి వస్తుంది. సో ఇప్పుడు మనం ఎలా ఉంది ఈ రాశి ఫలాన్ని మనం చూద్దాం. తులా రాశి వారికి ఏప్రిల్ 2026లో చూస్తే మనకి ఎలా ఉందంటే వీరికి చాలా బాగుంది అని మనం చక్కగా చెప్పుకోవచ్చు. 100కి 85% ఏప్రిల్ మంత్ లో తులా రాశి వాళ్ళకి చాలా బాగుంది. ఇది ఒక హ్యాపీ న్యూస్ గమనించుకోవాలి. అంతేకాకుండా వచ్చే జూన్ కూడా మీకు ఇంకా చాలా చాలా బాగుంది. మనం పంచాంగం ఫలితాలు కూడా మన రాశి ఫలాలు కూడా చెప్పుకోవడం జరిగింది. ఇందులో ఈ రాశి వాళ్ళకి చిత్తా 3-4 పాదాలు, స్వాతి 1-2-3-4 పాదాలు, విశాఖ 1-2-3 పాదాలు, రిపీట్, చిత్తా 3-4 పాదాలు, స్వాతి 1-2-3-4 పాదాలు, విశాఖ 1-2-3 పాదాలు తులారాశిలో ఉంటారు. మీరు ముందుగా చెప్పిన విధంగా 4 గ్రహాలు మారటంతో ఈ 4 గ్రహాల మార్పు వీళ్ళకి చాలా పాజిటివ్ గా ఎలా ఉంటుందని గమనించాలి. ఏ విధంగా? ఫస్ట్ 15 డేస్ శత్రు నాశాంత, అంటే శత్రువు అనే వాళ్ళు ఎవరు ఉండరు, వాళ్ళంతా వాళ్ళే మీ దగ్గరలో నుంచి దూరంగా వెళ్ళిపోతారు. అంతేకాకుండా తీర్థయాత్రలు చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది, సంపదలు వచ్చే అవకాశం ఉంటుంది, విజయప్రదంగా ఈ మాసం అంతా చక్కగా ఉంటుందని మీరు గమనించాలి. మనం డీటెయిల్స్ చూసుకుంటే 7వ స్థానంలో 6వ స్థానం నుంచి 7వ స్థానంలోకి సూర్యుడు మారటంతో ఫస్ట్ 15 డేస్ చాలా బాగుంటుంది. తర్వాత 15 డేస్ కొంచెం ఆటంకాలతో ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. 7వ ఇంట్లో సూర్యుడు అంటే సామంత జన విద్వేష ధారాపీర సుతామయం ఉత్సాహ భంగకారిణి గోచారస్తే సప్తమే రవి అంటారు. అంటే 7వ ఇంట్లో కనుక రవి ఉంటే ఏమవుతుంది? సామంత జన విద్వేష అంటే వీళ్ళ కింద పనిచేస్తున్న ఎంప్లాయీస్ కానివ్వండి, లేదంటే వీళ్ళతో పాటు బాగా చక్కగా ఫ్రెండ్లీగా ఉన్న వాళ్ళైతేనేమి సడన్ గా వీళ్ళ మీద ద్వేషం పెంచుకొని వీళ్ళకి సపోర్ట్ ఇవ్వకుండా పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా ఉత్సాహ భంగకారిణి,
మీరు ఎనర్జెటిక్ గా మంచి ఎనర్జెటిక్ హై లెవెల్ అంబిషన్ తో ముందుకు వెళ్ళిపోదాం అని పెద్ద పెద్ద ప్లానింగ్లు పెట్టుకొని ముందుకు వచ్చి కూర్చుంటే మీకు ఏదో ఒక విధంగా మీ యొక్క ఉత్సాహాన్ని అనగబట్టడానికి మిమ్మల్ని అనవసరమైన ఆటంకాలు క్రియేట్ చేసే వాళ్ళు ఎక్కువ ఉంటారని గమనించాలి. కానీ కుజుడు 6వ స్థానంలో ఉండటంతో ఒక బెస్ట్ టైం, ఒక బెస్ట్ ప్లేస్ లో కుజుడు మాత్రం ఉన్నారు. ఏమవుతుంది, కుజుడు 6వ స్థానంలో అంటే వస్త్రలాభం, ధాన్య లాభం, ధన లాభము, యశాస్తద అంటే కీర్తి ప్రతిష్టలు చక్కగా ఉంటాయి. మనోల్లాస, మనసంతా ఉత్సాహంగా ఉంటుంది. ధర్మ సిద్ధి గమనించుకోండి. ధర్మ సిద్ధి అంటే ధర్మ బుద్ధిగా చక్కగా మీ పని మీరు చేయడానికి కనుక ఏదైనా కనుక సంకల్పం తీసుకుంటే ఈ టైంలో చక్కగా అది అనుకున్న పనులు విధంగా చేసుకుంటూ ఉంటారు. అయితే మిమ్మల్ని కావాలని అవమానించే వాళ్ళు ఉంటారు, అది కూడా గమనించుకోవాలి. ఈ 8వ స్థానంలో శుక్రుడు ఉండటంతో ఇది ఇంకా చాలా చాలా చక్కగా ఒక పాజిటివ్ ఎనర్జీ అయితే మీకు తీసుకొస్తుంది. శుక్రుడు 8th హౌస్ లో ఉంటే దుఃఖానాశంతో మహాసౌఖ్యం, బంధుమిత్ర సమాగమ, రాజదర్శనం అర్ధ ప్రాప్తి, అష్టమే భృగునందనే అంటారు. అంటే దుఃఖనాశనం. ఇప్పటిదాకా మీకు ఏదైనా విషయాలు కనుక దుఃఖించు బాధపడుతూ ఉంటే ఆ దుఃఖాన్ని పోగొడుతూ ఉంటుంది. మహాసౌఖ్యం, గొప్ప సౌఖ్యాన్ని ఇస్తూ ఉంటాయి. బంధుమిత్ర సమాగమ, బంధువులతోటి మిత్రులతోటి చక్కగా తిరుగుతూ ఉంటారు. రాజదర్శనం, హై అఫీషియల్స్ కావటం, ఇవన్నీ చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఒక బెస్ట్ టైంలో ఉండి మంచి భోజనం తిని చక్కగా హ్యాపీగా ఉండే ఒక మంత్ ఈ మంత్ లో ఉన్నారని మీరు గమనించాలి. నక్షత్రం ప్రకారం చూసుకుంటే చిత్త, స్వాతి, విశాఖ 3 నక్షత్రాలు ఉంటాయి. చిత్తా నక్షత్రం వాళ్ళకి బంధనము. ఫస్ట్ మీకు రాజ్య లాభము, వస్త్ర లాభం, ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. దరిద్రము, ధనహీనత, బాగా ధనానికి ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. బంధించబడినటువంటి పరిస్థితి అంటే ఒక కన్ఫ్యూజ్ అయిన పరిస్థితిలో కూడా ఉండే అవకాశం ఉంటుంది. ఫ్యూచర్ గురించి ఆలోచించడము, ఇండియాలో ఉందామా లేదంటే అబ్రాడ్ లో ఉందామా, దివాస్ నుంచి ఇండియా వద్దామా, లేదా జాబ్ చేసుకున్నామా, లేదా జాబ్ వదిలేసి ఏదైనా బిజినెస్ చేసుకున్నామా, ఇలా ఆలోచనల గురించి ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. స్వాతి నక్షత్రం వాళ్ళకి ధన ప్రాప్తి, జయము, రాజ్య లాభము చక్కగా పాజిటివ్ సైడ్ లో ఉంది. నెగిటివ్ సైడ్ చూస్తే రోగము, బంధనము, దరిద్రము. రోగము, బంధనము, దరిద్రము అంటే మీకు ఫైనాన్షియల్ ఇబ్బందులతో పాటు హెల్త్ కాంప్లికేషన్స్ తో తీసుకొని వచ్చేసి వీటితో పాటు మీకు రాజ్య లాభము, ప్రమోషన్ తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. బంధించబడినటువంటి పరిస్థితి ఉంటుంది. అంటే ఫ్యూచర్ గురించి డెసిషన్ తీసుకోలేక కొంచెం ఇబ్బందులు పడే అవకాశం ఉంటుందని గమనించాలి. విశాఖ నక్షత్రం వాళ్ళకి జయప్రదంగా ఉంటుంది. ధన ప్రాప్తి చక్కగా ఉంటుంది. అయితే కొంచెం నెగిటివ్ సైడ్ వాళ్ళకి హెల్త్, బంధనము, ధనహీనత, ఫైనాన్షియల్ ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. వీటితో పాటు విశాఖ నక్షత్రం వాళ్ళకి పర్టికులర్ గా కార్యహాని, అనుకున్న పనుల్లో విజయం జరగక ఇబ్బందులు పడే అవకాశం ఉంటుందని గమనించాలి. సో చూశారు కదండి, ఈ రాశి వాళ్ళకి ఒక రకంగా దాదాపు ఒక 85% అన్ని చాలా బాగుంది. చక్కటి మంత్ లో ఉన్నారు. ఒక ఫైనాన్షియల్ గా విషయం మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉంటే మిగతా అన్ని విషయాల్లో అనుకూలంగా ఉంటుందని గమనించాలి. సో ఈ రాశి వాళ్ళకి అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలు కలగాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను.